హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన ఆడియో స్టోరీస్. ముందుగా మన ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఏంటంటే అనుమానించే భర్త అనమాట. చాలామంది లైఫ్లో ఇలాంటి హస్బెండ్స్ ఉంటారు. ఆ భార్య ఎన్ని పాటలు పడుతున్నది ఈ స్టోరీలో ఉన్నది. ఇక దాని నుంచి ఎలా తప్పించుకోవడానికి కూడా ఈ స్టోరీలో నేను రాయబోతున్నాను. ఇక మీరు డెఫినెట్గా తెలుసుకోవడానికి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అండ్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా. హైదరాబాదులోని ఒక ఖరీదైన విల్లా. రాత్రి 11 కావస్తోంది. వివేక్ హాల్లో చీకట్లో కూర్చొని సిగరెట్ తాగుతున్నాడు. అతని కళ్ళు గుమ్మం వైపు నిప్పు కణికల్లా చూస్తున్నాయి. సరిగ్గా అప్పుడే అంజలి లోపలికి వస్తుంది. ఆమె ఒక ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్. ఆ రోజు ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్ ముగించుకొని వస్తుంది. ఆమె అడుగుల్లో మెల్లగా వేస్తుంది, కానీ వివేక్ గుండె చప్పుడు మాత్రం అంతకంటే వేగంగా ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తున్నావు అంజలి అని అంటాడు వివేక్. అతని గొంతులో ఒక రకమైన గంభీరత్వం. అంజలి ఉలిక్కిపడి, చెప్పాను కదా వివేక్, ఈరోజు ఫ్యాషన్ షో ఉందని, కొంచెం లేట్ అయింది. తన హ్యాండ్ బ్యాగ్ టేబుల్ మీద పెడుతూ వివేక్ నెమ్మదిగా ఆమె దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాడు. ఆమె జుట్టులో ఉన్న మల్లెపూల వాసన చూస్తూ, ఈ మల్లెపూలు ఎవరిచ్చారు అని మల్లెపూల వాసన చూస్తూ నీకు ఎవరిచ్చారు అని అడుగుతూ ఉంటాడు. సెక్రటరీ రాహుల్ ఇచ్చాడా, లేక నీ మోడల్ విక్రమ్ ఇచ్చాడా అని ఆమె భుజాలు గట్టిగా చేతులతో కుదుపుతూ ఉంటాడు. వివేక్, నొప్పిగా ఉంది, వదులు అంది అంజలి కళ్ళల్లో నీళ్లతో. కానీ వివేక్ మాత్రం వదలడు. ఆమె మెడ దగ్గర ఉన్న చిన్న ఎర్రటి మార్కుని చూసి అతని కళ్ళు ఎర్రబడతాయి. ఏంటిది, ఇది ఎలా వచ్చింది అని అరుస్తాడు. అది కేవలం డ్రెస్ పిన్ తగిలి గాయమైంది వివేక్ అని అనడంతో ఇక వివేక్ మనసులో అదొక పెద్ద అనుమానపు మంటలా మొదలవుతుంది. ఆ రాత్రి అంజలి ఎంత బతిమాలినా, ఎంత వివరించినా వివేక్ మాత్రం వినలేదు. ఆమెతో మాట్లాడకుండా పక్కన ఉన్న సోఫాలో పడుకుంటాడు. అంజలి కళ్ళల్లో నీళ్లు నిండుతాయి. ఆమెకి వివేక్ మీద కోపం కంటే అతనిలో ఉన్న ఈ మార్పు చూసే భయం వేస్తుంది. అతను ఇంతగా ప్రేమించే భర్త ఇంతలా అనుమానించడం ఆమెకు అర్థం కాదు. నిశ్శబ్దంగా తన పడగదికి వెళ్ళి గోడ వైపు తిరిగి పడుకుని ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటుంది. ఆ ఇంట్లో నిశ్శబ్దం కంటే భయంకరమైన తుఫాన్ చెలరేగుతుంది. మరుసటి రోజు వివేక్ ఆమెను ఆఫీస్కి తీసుకువెళ్ళలేదు. బెడ్రూమ్ డోర్ లాక్ చేశాడు. నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నావు అని అంజలి అడిగింది. వివేక్ ఆమె దగ్గరికి వచ్చి బెడ్ మీద ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమె జుట్టును నిమురుతూ, హింస కాదు అంజలి, ఇది నా స్వార్థం. నువ్వు బయట ప్రపంచానికి కనిపించకూడదు. నీ నవ్వు, నీ అందం, నీ స్పర్శ అన్నీ నాకే సొంతం అవ్వాలి అంటాడు. అతడు ఆమె చీర కొంగును మెల్లగా పక్కకు జరుపుతాడు. అంజలి భయంతో అతని మీది నుండి ప్రేమావేశంలో వణుకుతోంది. వివేక్ ఆమె నుదిటి మీద నుంచి పెదాల వరకు ముద్దులతో ముంచెత్తుతూనే ఉంటాడు. మధ్య మధ్యలో నువ్వు ఎవరితోనైనా మాట్లాడుతున్నావా, ఎవరైనా చూసావా అని ప్రశ్నిస్తూనే ఉంటాడు. అది ఒక వింతమైన రొమాన్స్. అక్కడ ప్రేమ ఉంటుంది, అదే సమయంలో ఒక రకమైన రాక్షసత్వం కూడా ఉంటుంది. ఆ రాత్రి సాగిన రొమాన్స్ మరుసటి రోజు కంటే చాలా గాఢంగా ఉంటుంది. ప్రతి ముద్దుతో ఓ పశ్చాత్తాపం, ప్రతి స్పర్శలో ఒక వాగ్దానం ఉంటుంది. కానీ ఆ రొమాన్స్ తర్వాత కూడా వివేక్ మనసులో ఓ చిన్న అనుమానపు బీజం పూర్తిగా తొలగిపోలేదు.
తెల్లవారుతోంది. అంజలి స్నానం చేసి వచ్చి తన ఆఫీస్ డ్రెస్ ఎంచుకుంటుంటే వివేక్ ఆమె వెనుక నుంచి వచ్చి ఆమెని హత్తుకుంటాడు. ఈరోజు ఏం మీటింగ్ ఉంది అని ఆమె చెవి దగ్గర మెల్లగా గుసగుసలాడుతాడు. అంజలి ఇలా అంటోంది, కొత్త క్లయింట్లతో డిజైన్ ఇంప్రెషన్ ఉంది వివేక్ అంది అంజలి. ఓహో, ఆ కంప్లైంట్ జంటే కదా. వివేక్ గొంతులో మళ్ళీ ఆ అనుమానపు స్వరం దాల్చింది. అంజలి నిట్టూర్చింది. వివేక్, నువ్వు మారావా అంది నిరాశగా. మారాను, కానీ ఇంతవరకు నువ్వు ఎవరితో ఎలా ఉన్నావో నా కళ్ళ ముందు ఉండాలి అంటూ ఆమె నడుము చుట్టూ తన చేతులు బిగించాడు. అంజలి ఆఫీస్కు వచ్చింది. తన కొత్త ప్రాజెక్ట్ మీద సీరియస్గా పనిచేస్తూ ఉంటుంది. ఆమె టీమ్ లీడర్ రాహుల్ ప్రాజెక్టుపై చర్చిస్తూ ఉంటాడు. రాహుల్ మంచివాడు, కానీ అంజలి పట్ల అతనికి ఒక చిన్న ఆరాధన ఉంటుంది. అదే సమయంలో వివేక్ తన ఆఫీస్ నుండి అంజలి ఆఫీస్కి ఊహించలేని విధంగా వస్తాడు. అర్జెంట్ పని అని చెప్పి లోపలికి వెళ్తాడు. లోపల రాహుల్, అంజలి ఒకే ల్యాప్టాప్ స్క్రీన్ చూస్తూ దగ్గరగా నిలబడి ఉంటారు. రాహుల్ చెయ్యి అనుకోకుండా అంజలి చేతికి తాకుతుంది. వివేక్ చూస్తాడు. అతని కళ్ళు మళ్ళీ ఎర్రబడతాయి. అతను వెంటనే అక్కడి నుంచి వచ్చి, అంజలి, లంచ్కి వెళ్దాం, నువ్వు ఆల్రెడీ క్యాబ్ బుక్ చేశావు కదా అంటాడు. రాహుల్ వైపు ఒక క్రూరమైన చూపు విరుచుకుపడుతుంది. అంజలి ఆశ్చర్యపోతుంది, ఎందుకంటే ఆమె క్యాబ్ బుక్ చేయలేదు. రాహుల్ ముఖం పాలిపోతుంది. నువ్వు ఎందుకు వచ్చావు అంది అంజలి మెల్లగా. వివేక్ ఆమె చెయ్యి పట్టుకొని, నీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను, పద అంటూ ఆమెను బయటికి లాక్కెళ్తాడు. బయట క్యాబ్ లేదు. ఆమెను కారులో ఎక్కించి డ్రైవ్ చేస్తూనే, వాడితో ఎందుకంత క్లోజ్గా మాట్లాడుతున్నావు, వాడు నిన్ను తాకడానికి చూస్తున్నాడు అని అరిచాడు. అంజలి కోపంలో ఊగిపోతుంది. అది ఆఫీస్. నువ్వు నా మీద కాదు, నా క్యారెక్టర్ మీద అనుమానిస్తున్నావా అంది. వివేక్ కారు ఆపి ఆమెను తన వైపు లాక్కెళ్తూ ఉంటాడు. నాకు నీ కెరియర్ ముఖ్యం కాదు, నువ్వు ముఖ్యం. నువ్వు నాకు తప్ప ఇంకెవరికి సొంతం అవ్వొద్దు అంటూ కోపంతోనే ఆమె పెదాలను బలవంతంగా తన పెదాలతో బంధిస్తాడు. ఆ రోడ్ పక్కన కారులో లోపల జరిగిన ఆ గాఢమైన క్షణం, వారిద్దరి మధ్య ఉన్న బంధం ఎంత బలమైందో, ఇక ఈ పిచ్చి ప్రేమ ఏంటో అంజలి లోలోప అతలాకుతలమవుతుంది. ఆ క్షణం తన పెదాలతో ముద్దు పెట్టడం, ఆ క్షణం ఆ అమ్మాయికి మరో కొత్తగా అనిపిస్తోంది. వారిద్దరి మధ్య అనుమానపు పొరలు మాత్రం తొలగిపోలేవు. ఆ క్షణం కారులో వారిద్దరూ ఒక్కటవ్వడం ఇక బలవంతమైనా సరే అంజలికి మాత్రం బాధ్యతగా మలుచుకుంటోంది. ఒకరిపై ఒకరు ఉండడం మరో ఆసక్తికరమైన విషయం. ఆయన అనుమానిస్తున్నాడు అని తెలుసు, అయినా దగ్గరికి లాక్కొని తన వైపు తిప్పుకుంటోంది అంజలి. ఇక ఏం జరుగుతుందో మనం తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. ఇక నోటిఫికేషన్ సింబల్ క్లిక్ చేస్తే అందరికంటే ముందు మీరే ఈ స్టోరీని వీక్షించవచ్చు. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.